ఏమో అనుకున్నా, నువ్వు భలే అసాధ్యుడివేరో ఈ వోడ్కా జీవి. దేని గురించి అంటున్నావో ఆంబోతు? యా అదే నీ పైన పెట్టిన కేసుల గురించి అని మనవి చేస్తున్నా. ఇదిగో సగం సగం మాట్లాడితే నేను ఇక్కడి నుండి దొబ్బేస్తా. యా వద్దు, నేను సెలవిస్తున్నది ఏమిటి అనంటే, నీ తొక్కలో గ్రాంధికం, నీ రాగాలు దీర్ఘాలు వింటుంటే నాకు చిరాకు దొబ్బుతుంది. నాకు మొట్టమొదటి నుండి ఇదే అలవాటైందని, అలవాటులో పొరపాటని మనవి చేస్తున్నా. సరే నాకు చాలా పనులున్నాయి. సూటిగా సుత్తి లేకుండా అవేంటో చెప్పి తగలడు. యా నువ్వు అరెస్టు కాకుండానే ముందుగానే పీటీ వారెంట్ అప్లై చేసుకుని మంచి పని చేశావు. చాలా తెలివైన పని. అందుకే నిన్ను పొగుడుతున్నా అని మనవి చేస్తున్నా. లేకపోతే సిఐడి వాళ్ళు పిలిచారని చెప్పి చేతులు కట్టుకుని వెళ్ళి నుంచుంటే వాళ్ళు ముందు మనల్ని బొక్కలేస్తారు. ఆ తర్వాత తెలుసుగా ఏం చేస్తారో. యా అవునవును, మన మెంటల్ కృష్ణ గారిని, బోరుగడ్డ గారిని చూశాం కదా. అన్నట్లు మర్చిపోయాను, మన అందగాడు వంశీని కూడా. నాకు నా భవిష్యత్ ఏంటో ముందే క్లియర్గా కనబడుతుంది. సో నేను చాలా జాగ్రత్తగా, ఎవరికి దొరకకుండా చట్ట ప్రకారం చాలా తెలివిగా తప్పించుకుంటున్నా. యా మరి ఈ ముక్క మన మెంటల్ కృష్ణ గారికి కూడా చెబితే వాడు కూడా సేఫ్ అయ్యేవాడు కదా అని మనమే చేస్తున్నా. ఇప్పుడు నేను నా కోసం బతుకుతా. ఎవరినో సేఫ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకేం అవసరం? యా అది నిజమే అనుకోవడం కాదు, అదే నిజం. యా సరే కాకపోతే మనం సంఘజీవులం కదా, ఒకరితో ఒకరికి అవసరం ఉంటున్నది. ఇవాళ నీకు నాతో అవసరం ఉండొచ్చు, రేపు నాకు నీతో అవసరం ఉండొచ్చు. అలా అంటున్నారన్నమాట. ఈ తొక్కలో లాజిక్లు నాకు చెప్పకు, నచ్చవు. యా మనలో మన మాట. అసలు ఆ కేసులు పెడుతున్నప్పుడు నీకు భయం అనిపించలేదా? భయం ఉన్నోడు చిన్నదానికే భయపడతాడు. తెలివి ఉన్నోడు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాడు. అది నాకు బయట వాళ్ళకి ఉన్న తేడా. నీ మాటలతో నువ్వు నన్ను కట్టిపడేస్తున్నావు. ఐ లవ్ యు ఆర్జీవి. నాకు ఐ లవ్ యు అనే పదం చాలా అసహ్యం. లవ్వులు గివులు అంటే నాకు నచ్చదు. యా అందులో ఒక మగాడు చెప్తే పరమ కంపరంగా ఉంటుంది. నీలాంటి ముసలోడు చెప్తే నాకు వాంతి వచ్చేస్తుంది. ఊరుగో, ఇక్కడే వాంతి చేసుకునేటట్టున్నావు. అక్కడికి నువ్వేదో బాలాకుమారుళ్ళ నవయువకుళ్ళ చెబుతున్నావు. నేనేదో ఫ్లోలో అన్నాలే. అయినా నీ సంజన సుకన్య దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు? ఇందులో ఏదో మతలబు ఉంది, యా మతలబు లేదు, మట్టి మశానం లేదు. మనోళ్ళందరూ బొక్కలోకి వెళుతున్నారు. రేపు మన గుట్టకారి నన్ను కూడా లోపల వేసేటట్లుగా ఉన్నారు. అయితే నువ్వు భలే తప్పించుకుంటున్నావు, మన జలగన్నలాగే. ఇదిగో మీ జలగన్న, మన అని నన్ను కలపకు, నా కోపం వస్తాయా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు వ్యూహం తీసావు. మనమందరం ఒకే బ్యాచ్ కదా. హలో చెట్టు కింద బ్లేడర్, నేను డబ్బుల కోసం పని చేస్తాను. యా నాకు డబ్బులు ఇస్తే నీ మీద సినిమా తీయమన్నా తీస్తాను. సుకన్య మసాజ్ సెంటర్లో రాంబాబు రాసలీలలు అని. యా వామ్మో వాయో, నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? సో నన్ను మీ బ్యాచ్ లో కలపకండి. ఇప్పుడు అసలు కలపకండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీ వాళ్ళందరి కోసాలు కదిలేలా కొల్లబడుస్తుంది. అదన్నమాట విషయం. సరే నాకు ఒక సహాయం చెయ్యి. నాకు సహాయం చేయడం అంటే పరమ అసహ్యం, చిరాకు. యా నేను హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషిని కాదు. దయచేసి నన్ను వదిలేయండి. అలా కాదు, మీకు చట్టం గురించి బాగా తెలుసు. చట్టం గురించి తెలియడం అని కాదు, కొంచెం బుర్రతో ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. యా మాకంత బుర్రలు లేవులే కానీ, ఒకవేళ నన్ను అరెస్టు చేయబోతే ఎలాంటి టెక్నిక్స్ తో తప్పించుకోవాలో కాస్త సలహా ఇవ్వు. ఇదిగో చూడు కాంబాబు, నా పైన పెట్టిన కేసులన్నీ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉన్నాయని నేను కోర్టులో పిటిషన్ వేసి ఒకే కేసుగా పరిగణించాలని రిక్వెస్ట్ చేశాను. దానికి వాళ్ళు ఓకే చేశారు. పీటీ వారెంట్ కింద అరెస్టు లేకుండా ముందస్తు బెయిల్ చేసుకుని తప్పించుకున్నాను. అది నా లెక్క. యా
అంటే మేము రకరకాల వ్యక్తులను రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా మాట్లాడాంగా. అప్పుడు అవన్నీ ఒకే కేసు కింద ఎలా పరిగణిస్తారు? అంటే అప్పుడు మరి మమ్మల్ని అరెస్ట్ చేస్తే హాయిగా మీ దోస్తుల దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చుని ఏడవండి. యా, నాకు టైం అయింది, నేను వెళ్తున్నా, బాయ్. ఓమో వాయో సుకన్య సజ్జనా.